హాయ్ పిల్లలు, ఈరోజు మీ ముందుకి ఇంకొక మంచి కథతో వచ్చేసాను. కథ పేరు పావురాల తెలివి. అనగనగనగనగనగా ఒక అడవి. ఆ అడవిలో చెట్టు పైన చాలా పావురాలు నివసిస్తూ ఉండేవి. కానీ ఒకటితో ఒకటి గొడవపడి ఐకమత్యంగా ఉండేవి కాదు. అవి ఒక్కొక్కటి వేరువేరుగా ఎగురుతూ ఉండేవి. అదే అడవిలో ఒక గ్రద్ద ఉంది. అది తరచూ పావురాలను పట్టి తినేది. రోజు రోజుకి తగ్గిపోతున్న పావురాల సంఖ్య, పావురాల్లో కంగారు, భయం పట్టుకుంది. అవన్నీ కలిసి ఒకరోజు సమావేశమై ఈ సమస్యను ఎలా పరిష్కరించుకోవాలో ఆలోచించసాగాయి. మనం ఒక్కొక్కరం ఎగరడం వల్లనే గద్ద మన మీద దాడి చేస్తోంది. అదే మనందరం కలిసి ఎగిరితే అదేమీ చేయలేదు. కాబట్టి అందరం కలిసి ఉందాం అన్నది ఒక పావురం. ఆ మరుసటి రోజు నుండి పావురాలన్నీ గుంపులుగానే ఎగరసాగాయి. దాంతో గ్రద్ద దాడి చేయలేకపోయింది. అందువల్ల ఆహారం దొరకడం కష్టమైంది. ఒక ఉపాయం పన్ని గ్రద్ద పావురాల దగ్గరికి వెళ్ళి, నేను మిమ్మల్ని చంపడానికి రాలేదు, మీతో స్నేహం చేయడానికే వచ్చానంది. ముందు పావురాలు నమ్మకపోయినా 2 రోజులు గ్రద్ద తమపై దాడి చేయడానికి ప్రయత్నించకపోవడం చూసి అవి నమ్మాయి. 3వ రోజు ఆ గ్రద్ద పావురాల దగ్గరకు వచ్చి, మీ గుంపును చూస్తుంటే ముచ్చటేస్తోంది, కానీ మీకు నాయకుడు అవసరం. నాయకుడు ఉంటే మీరు మరింత బలంగా ఉండొచ్చంది. పావురాల్లో ఎవరు నాయకుడిగా ఉండాలో వాటికి అర్థం కాలేదు. అంతలో గ్రద్ద, మీకు అభ్యంతరం లేకపోతే నేనే మీ నాయకునిగా ఉంటాను అంది. అలాగే అన్నాయి పావురాలు. అయితే నాయకుడైన నాకు రోజు భోజన సదుపాయాలు మీరే చూసుకోవాలి. కాబట్టి రోజుకో పావురం నాకు ఆహారంగా రావాలంది గద్ద. పావురాలకు గ్రద్ద దుర్బుద్ధి అర్థమైంది. వెంటనే అవన్నీ కూడబలుక్కొని గ్రద్దను తరిమేశాయి. ఆనాటి నుండి అవి కలిసిమెలిసి జీవించసాగాయి. చూసారా ఫ్రెండ్స్, అందుకే మనం ఎప్పుడూ కూడా ఐకమత్యంగా ఉండాలి. ఇంకొకరికి చిత్తులు మారినక్క ఇలాంటి గ్రద్దలకి మనం అవకాశం ఇచ్చామనుకోండి, మన మీద మనకే గొడవలు పెట్టుకుని ఉండేలా చేస్తాయి. కాబట్టి ఎప్పుడూ మనం ఐకమత్యంగా ఉండాలి. సరే ఫ్రెండ్స్, రేపు మీకు మరొక మంచి కథతో వస్తాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఈ కథ నచ్చినట్లయితే కిందన కామెంట్ కూడా చేయండి.